ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్కెట్లో ఏమైందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయి 24,715 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 406 పాయింట్స్ గెయిన్ అయి 54,067 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 409 పాయింట్స్ గెయిన్ అయి 80,567 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ పెరిగిందండి. నేను ఏం చెప్పానండి, బహుశా మార్కెట్ పడచ్చేమో, ఎందుకంటే ట్రంప్ నైట్ మన ఇండియన్ కాలమాన ప్రకారం 11:30కి ఒక కామెంట్ చేసేది ఉంది. అది మనకు అగెనిస్ట్గా రావచ్చు. సో దానివల్ల తగ్గచ్చు అని చెప్పాను. ఎందుకంటే నిన్న మార్కెట్ ఇలా దిగింది కాబట్టి రెండు కారణాలు చెప్పాను నిన్న మార్కెట్ దిగడానికి కారణం. ఒకటి ఎక్స్పైరీ రోజు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. రెండు ఇది కావచ్చు, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి కావచ్చు అని చెప్పాను. అయితే ట్రంప్ ఎప్పట్లాగానే యాజ్ యూజువల్లీ నెగిటివ్ కామెంటే చేశారు. కామెంట్ అంటే నేను ఇండియా మీద టార్పులు తగ్గిస్తారంటే తగ్గించనని చెప్పాడండి ఆయన. సో ఇది నెగిటివ్ కామెంటే. మళ్ళీ ఒకసారి అడిగినప్పుడు అది ఆల్రెడీ అయిన కామెంట్ ఏంటంటే వాళ్ళే ఎక్కువ మనకు అమ్ముతున్నారు, మనం వాళ్ళకి తక్కువ అమ్ముతున్నామని. దీనివల్ల మార్కెట్ ఈరోజు నాకు ఏమని తెలిసిందంటే ఇది ప్రాఫిట్ బుకింగ్ అని. ఇవాళ మార్కెట్ పెరగడానికి గల కారణం ఏంటంటే ఏముందండి, ఇవాళ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు అది ఇంకా 2 రోజులు ఉందండి. జిఎస్టీకి సంబంధించిన ఏవి తగ్గించాలి, పెంచాలని. అయితే వాళ్ళు ఆటో అండ్ కన్జ్యూమర్ రంగాల్లో కొంచెం విశ్వాసం ఉందండి. మా దానిలో జిఎస్టీ తగ్గిస్తారు అని చెప్పేసి, అందుకోసం మెటల్ రంగంలో కూడా కొంచెం స్టాక్స్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో మొదలైనవి కొంచెం 3 to 6% వరకు పెరిగినాయండి. సో అందుకోసమే కొంచెం ఇవాళ మార్కెట్ పెరిగిందండి. జిఎస్టీకి సంబంధించి కొంచెం ఇంక 2 daysలో ఉంది కదా, వాళ్ళు తగ్గిస్తానని చెప్పారు కదా కొన్ని విషయాల్లో, కొన్ని రంగాలలో. దానికి సంబంధించి కొంచెం పాజిటివ్నెస్ అది, దానివల్ల మార్కెట్ పెరిగింది. ఈ ట్రంప్ది అయితే పెద్దగా పట్టించుకోలేదండి, ఎందుకంటే 50% ఇంకేమన్నా ఎక్స్ట్రా వేస్తా అంటే మార్కెట్ దిగేదేమో. ఉన్నదాన్ని తగ్గిస్తారా అంటే తగ్గించనని చెప్పాడు. అయితే ఇవాళ నేను పుట్టుకే స్టిక్ అయ్యి ఎందుకున్నానంటే దానికి గల కారణం ఏంటంటే ఈ సిపిఆర్ అండి. సిపిఆర్ని గమనించండి. ఇంతకుముందు కూడా స్టార్టింగ్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు సిపిఆర్ గురించే ఫస్ట్ వీడియో చేశానండి. ఏం చేశానంటే ఈ సిపిఆర్ అనేది మ్యాగ్నెటిక్లా పనిచేస్తుంది. ఒకవేళ ఈ సిపిఆర్ పైన కనుక ప్రైస్ క్లోజ్ అయితే పైకి వెళ్తుందని, కింద కనుక ప్రైస్ క్లోజ్ అయితే కిందికి వెళ్తుందని, ఒకవేళ కిందనే ఓపెన్ అయితే కిందనే ఉంటుందని, ఈ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుందని, పైన ఉంటే పైనుంచి ఒకవేళ ఈ టాప్ సిపిఆర్ దాకా వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందని రివర్స్ అయ్యి ఇలా చెప్పాను నేను. అందుకోసమే ఇవాళ మనం నిన్న చెప్పుకున్న సపోర్ట్ అండ్ లెవెల్స్ రెసిస్టెన్స్ ఏంటి అంటే, ఒకటి 24,450 ఇది సపోర్ట్ అండి, ఇది కాల్ కదా. ఇంకోటి 24,700 ఇది రెసిస్టెన్స్ అంటే పుట్టు కదా. చూడండి, ఇది స్టార్టింగ్ ప్రైస్ పైన ఉందండి. ఈ ప్రైస్ ఎక్కడ ఉందండి? స్టార్టింగ్ కింద ఉంది. నేనేమనుకున్నానంటే ప్రైస్ ఈ బాటమ్ సిపిఆర్, ఇది టాప్, ఇది బాటమ్, ఇది సెంట్రల్. అయితే ఈ బాటమ్ సిపిఆర్ వరకు ప్రైస్ వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. లేకపోతే ఇక్కడ వరకు వచ్చినా కూడా ఇదేంటిది సెంట్రల్ పైవోట్, ఇది కూడా రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఈ 3 రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. అందులో ఇది కొంచెం స్ట్రాంగ్గా రెసిస్టెన్స్గా పనిచేస్తుంది సెంట్రల్ పైవోట్. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కావచ్చు. రివర్స్ అయ్యి మనకి పుట్ సైడ్ ఏమన్నా పైకి వెళ్తుందేమో అని అనుకున్నాను, కానీ అది వెళ్ళలేదండి. వెళ్ళలేదు కాబట్టి నేను కూడా కొంచెం మార్కెట్ ఎందుకో డౌట్ఫుల్గా ఉంది. మళ్ళీ నేను ఏం చెప్పాను నిన్న మీకు వీడియోలో, నిన్నాను కాదు ప్రతిసారి నేను వీడియోలో ఏం చెప్తున్నానండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా చూడండి, ఇది రెసిస్టెన్స్. ఎప్పుడైనా నేనేం చెప్పానంటే రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయితేనే మీరు బై చేసుకోండి. ఏది కాల్, ఒకవేళ సపోర్ట్ దగ్గరికి వచ్చి సపోర్ట్ కింద క్లోజ్ అయితేనే బై చేసుకోండి పుట్ అని చెప్పాను. ఇది ఎప్పుడండి? ఎగ్జాక్ట్లీ 3.5కి. ఈ 3.5 ఇది 3.5కి క్లోజ్ అయింది. 3:10, 3:15 జస్ట్ 10 minutes లోపలనే
ఇది ఒకవేళ మనం కాల్ ఇచ్చుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చండి, కానీ అప్పటికే నేను సిస్టమ్ షట్ డౌన్ చేశానండి. ఎందుకంటే నాకు తీవ్రంగా తలనొచ్చింది. నేను మార్నింగ్ నుంచి సిస్టమ్ చూస్తుంటాను కదా, మధ్య మధ్యలో వెళ్తున్నారు అనుకోండి పనికి, కానీ నాకు ఇవాళ హెడేక్ అయింది. అందుకోసం నేను ఇక్కడ వరకు స్టే చేయలేదు. ఎట్లాగో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అనుకొని సిస్టమ్ నాకు తలపోటు కూడా ఉంది కాబట్టి నేను సిస్టమ్ షట్ డౌన్ చేశాను. కానీ ఇప్పుడు చూశానండి, ఇప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసి చూస్తే ఇదండి పరిస్థితి. అందుకోసం మార్కెట్ని ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదండి మార్కెట్. అసలు యాక్చువల్గా ఈ 3 తర్వాత ట్రేడ్ చేయొద్దండి. నన్ను అడిగితే 2:30 తర్వాత అసలు ట్రేడే చేయొద్దు. కానీ చూడండి, ఇలాంటి రోజులు కూడా ఉంటాయి. ఎక్కువ జరగదు, మరి 3 తర్వాత సరిగ్గా జరగదు, కానీ ఇవాళ జరిగింది. ఈ 2 క్యాండిల్ మనకి ఇచ్చేటి. సపోజ్ ఒకవేళ మనం ఇంకా 24,450 కాల్ ఇచ్చుకుంటే చూడండి, ఇక్కడ అండి ఇది ఇక్కడ క్లోజ్ అయింది. నేను సిపిఆర్ ఆన్ చేస్తాను. సిపిఆర్ మీద క్లోజ్ అవ్వాలి 296 మీద. ఇది టాప్ది కదా, 296 మీద క్లోజ్ అవ్వాలి. అంటే 297, 298 అనుకున్నా. ఇది ఎక్కడ ఓపెన్ అయింది? ఓపెన్ అవ్వడం 296 దగ్గర ఓపెన్ అయింది. 298 దగ్గర తీసుకున్న హై చూడండి ఒకసారి, 336. క్యాలిక్యులేట్ చేయండి, 300 పెట్టుకోండి. 36 పాయింట్స్ అండి. 36 అంటే ఎంత అండి? 2700 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చేది. మీరు కూడా సిపిఆర్ గురించి మీ సిస్టంలో మీరు ఈ సిపిఆర్ అనేది ఇండికేటర్ యాడ్ చేసుకున్నారా అండి? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను సిపిఆర్ గురించే వీడియో చేశాను. సిపిఆర్ని యాడ్ చేసుకోండి అని కూడా చెప్పాను నేను. సిపిఆర్ మెయిన్ అండి. సిపిఆర్ ఇండికేటర్ని యాడ్ చేసుకోండి. అది కూడా మన సిపిఆర్ కింగ్ రీసెర్చ్దైనా కింగ్ రీసెర్చ్ది యాడ్ చేసుకోండి. నేను వేరే యాడ్ చేసుకున్నాను. కింగ్ రీసెర్చ్ కూడా బాగుంటుంది. కింగ్ రీసెర్చ్ది యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను దాని గురించి వేరే వీడియో చేయాలంటే సండే రోజు మళ్ళీ చేస్తానండి. దీని మీద క్లోజ్ అయ్యాక నేను కాల్ ఇచ్చేవాడినే, కానీ నాకు నమ్మకం లేకుండేనండి. ఎలాగో 24,700 నుంచి రివర్స్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ 24,700 మీదే క్లోజ్ అయింది. ఇది మనం ట్రేడ్ మిస్ అయినామండి. 30 పాయింట్లు బ్యాడ్ లక్ అండి. రేపైతే మనం మంచి సక్సెస్ఫుల్ కాల్ ఇచ్చుకుందాం. మనం సరే, ఇవాళ అయ్యింది ఏదో అయిపోయింది, మరి రేపటి గురించి ఏందో మనం ఒకసారి మాట్లాడుకుందామండి. రేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ కొంచెం మనం చేంజ్ చేయాలండి. సపోర్ట్ ఏముందండి రేపు? 24,600 సపోర్ట్, 850 రెసిస్టెన్స్. ఇదండి రేపటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ 24,600, రెసిస్టెన్స్ 24,850. ఇది నిఫ్టీదండి. బ్యాంక్ నిఫ్టీది ఏంటిదండి? ఇది ఆల్రెడీ నేను ఫస్టే ఫిక్స్ చేసుకొని ఉండాల్సిందండి. కొంచెం 54,400 రెసిస్టెన్స్, 53,700 సపోర్ట్. కొంచెం అండి 54,400 రెసిస్టెన్స్, 53,700 సపోర్ట్ అండి. ఇది బ్యాంక్ నిఫ్టీది, రాసుకోండి. ఇవాళ ఎలా ఉపయోగపడింది, అందుకోసమే ప్రతిసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్తానంటే ఇందుకేనండి. ఒకవేళ నేను సిస్టమ్ క్లోజ్ చేసి నేను కాల్ ఇవ్వకుండా నేను క్లోజ్ చేశాను కదా, ఒకవేళ మీరు లైవ్ మార్కెట్లో ఉంటే ఈ నాలెడ్జ్ తోటి మీరు ఈజీగా ఇవాళ మీ సొంతంగా మీరు డబ్బులు సంపాదించుకునేదండి. సెన్సెక్స్ చెప్తానండి.
81,000 రెసిస్టెన్స్ అండి. సపోర్ట్ 80,200 అండి. ఇవ్వండి, ఓకేనా? ఇవి నోట్ చేసుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మీకు ఉపయోగపడతాయి రేపు. ఇంకొకటి మన సబ్స్క్రైబర్ ఒకరు ఏమన్నారంటే, మీరు ఇచ్చిన డాటాకు వచ్చే తేడా ఉంది ఐటీఎం అన్నారు. బ్రదర్, నేను ఇచ్చేది ఐటీఎం అంటే నీకు క్లోజ్ అయిన తర్వాత ఇచ్చింది. ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా కొంచెం లెవెల్స్ మారుతాయి. అది నేను ఇవ్వలేను లైవ్ మార్కెట్లో, ఎందుకంటే అటు మీకు కాల్స్ నేను ఇవ్వాలి, కాల్స్ మీకు ఇవ్వాలి, నేను తీసుకోవాలి కాల్. అందులో ఈ క్యాలిక్యులేషన్ చేయాలంటే అది అయ్యే పని కాదు. సో అలా వచ్చినప్పుడు మాత్రమే మీరు ఆ లెవెల్స్ ప్రకారం ఫాలో అవ్వండి, లేకపోతే ఫాలో అవ్వకండి, ఓకేనా? చూసారా అండి, బ్రేకింగ్ న్యూస్. మనకు ఉన్నాయే 40 సబ్స్క్రైబర్స్, అందులో 2 సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారండి. ఇదండి మన పరిస్థితి. నిన్ననే చెప్పాను వీడియోలో, అప్పుడే 2 సబ్స్క్రైబర్స్ పాపం నా మీద దయతెలిచి వెళ్ళిపోయారండి. ఇలా అయితే కష్టం అండి నేను ఛానల్ని రన్ చేయడం, ఎందుకంటే నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం కొద్దీ ఈ ఫీల్డ్లో ఉండి నేను లాభపడ్డది కాకుండా ఇతరులను కూడా సహాయం చేసి వాళ్ళని కూడా కొంచెం గ్రోత్ చేయాలి ఎకనామికల్గా అని నేను ఆలోచించి ఈ ఫీల్డ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ విధంగా లైవ్ మార్కెట్లో కాల్స్ ఇస్తున్నానండి. నాకు అవసరం లేదు అయినా కూడా ఇస్తున్నాను. నాకు ఏంటంటే కొంచెం నేను కూడా నా స్వార్థం కూడా ఉంది, కొంచెం నేను ఎకనామికల్గా వీక్ ఉన్నాను. మీ ద్వారా మీకు ఈ విధంగా సేవ చేయడం ద్వారా నాకు వచ్చే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే, సో దాని ద్వారా నాకు కొంచెం ఇన్కమ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇలా చేశానండి. కానీ ఇది అయ్యేలా లేదండి. నాకు చూస్తే నేను దాదాపు స్టార్ట్ చేసి 1 year అవుతుంది, అయినా కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదండి. సరే, నేను చివరికంటా ప్రయత్నిస్తూనే ఉంటానండి. ఎప్పుడు నాకైతే ఇది వర్కౌట్ అని అనిపిస్తుందో అప్పుడు నేను ఛానల్ని క్విట్ చేస్తానండి. ఓకేనండి, ఇంతేనండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాను. ఐటీఎం వాల్యూస్ నేను ఈ ఎక్సెల్ షీట్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఎవరైనా ఇంకా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని షేర్ చేయండి ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఎక్కడ మీకు ఏ ప్లాట్ఫామ్స్ ఉంటే ఆ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, ఓకేనా? ఓకేనండి, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.